శ్రీ సత్యసాయి జిల్లా ఓడి చెరువు మండలంలో పిచ్చికుక్క స్వైర వ్యవహారం చేసింది. వడ్డీ వారిపల్లి నుంచి మండల కేంద్రం వరకు రాత్రి సమయంలో రోడ్డుపై వెళ్తున్న వారిపై విచక్షణారహితంగా దాడి చేసింది. ఈ దాడిలో మహిళలు, పురుషులు సహా మొత్తం 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను వెంటనే ఓడి చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి వీధి కుక్కల బెడద నుంచి రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈరోజు సాయంత్రం 7:30 ప్రాంతంలో వడ్డివారిపల్లిలో కుక్క కాటుతో ఒక 2 కేసులు వచ్చాయి. 2 కేసులు కొద్దిగా సివియర్గా ఉంటే వాళ్ళు కదిరి ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్ళాము. దాని తర్వాత నుంచి 15 నిమిషాల వ్యవధిలో మరో 13 కేసులు వచ్చాయంటే టోటల్ 15 కేసులు కుక్క కాటుతో నమోదయ్యాయి. కాబట్టి ఆ కుక్క కాటు వల్ల వచ్చే కుక్కతో జాగ్రత్తగా ఉండండి. ఆ వడ్డివానిపల్లి నుంచి ఆ కుక్క మళ్ళీ ఓడిసి వైఎస్ఆర్ సర్కిల్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు మరో 13 మందిని కలిసింది. దీంతో టోటల్ కుక్క కాటు కేసులు 15కి చేరింది. కాబట్టి ఆ ఓడిసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. ఈరోజు సాయంత్రం యాడికి పోయింటివమ్మా? కదిరికి పోయింటా. కదిరి నుంచి వచ్చింది తీసిలన్నీ పోతా అంటున్నా తీపించుకొని ఇంటికి పోయేటప్పుడు అది కింద పడేసి కట్ చేసింది. నా బండ్లో పిలిస్తే నువ్వు వస్తా పడ్డాడి బాబుకు ఎందుకు కావాలంటే ఇప్పించుకొని రామంగిట్లో అనే నేను ఇంటికాడికి పోయినా ఇట్లా అప్పుడు ఏంటనే ఫోన్ వచ్చా. వేరే అన్న వచ్చి బండ్లో పాపం పిలుచుకొని వచ్చేసాను. విన్నారు చిన్నపిల్లల్లో మొత్తము 15 మంది కలిసి. వాళ్ళకి ఎక్కడ కలిసినదిమా? వాళ్ళకి ఈ చేతికి అట్లా ప్లేస్ వచ్చి ఒడ్డోనిపల్లి కానీ స్టార్ట్ చేసుకుంటూ వచ్చినవి. ఒక్కొక్క ప్లేస్ లో 2 కుక్కలు ఉండేది, 2 ఎర్రవే.